నమస్తే ఫ్రెండ్స్, తమ్నైల్ టైటిల్ చూసారు కదా. ఇప్పటికి మీకు అర్థం అవుతుంది మ్యాటర్ ఏంటని. ఈ రోజు మన వీడియో దేని గురించి చేస్తున్న టాపిక్ ఏంటని. యాక్చువల్లీ ఏంటంటే అన్వేష్ అన్నయ్యకి నేను పెద్ద ఫ్యాన్ అనమాట. ఫస్ట్ నాకు యూట్యూబ్ లో వ్లాగ్స్ అవి అలవాటు ఉండవు. ఫస్ట్ నేను ఏదైతే అంటగంటకి అనేసి చేసేది ఆ షిప్ ఎక్కి అవన్నీ, అప్పటి నుంచి నేను అన్వేష్ అన్నయ్యకి పెద్ద ఫ్యాన్ అనమాట. యాక్చువల్లీ అప్పటి నుంచి నాకు చాలా ఇష్టం అన్వేష్ అన్నయ్య అంటే. ఎందుకంటే వ్యక్తిగతంగా చాలా మంచోడు, చాలా మందికి సపోర్ట్ చేస్తుంటాడు, ఎంకరేజ్ చేస్తుంటాడు, కొత్త వాళ్ళంటే ఎంకరేజ్ చేస్తాడు. ఇవన్నీ చూసి కింద మీద ఊపు అన్వేష్ అన్నయ్య తోపు అన్నట్టు. మెయిన్ ఇంకోటి ఏంటంటే నేను వైజాగ్ నుంచి వచ్చాను. మాది వైజాగే, గాజువాక దగ్గరలోని. సో ఏంటంటే వైజాగ్ నుంచి వచ్చి ఎంతో మంది చాలా సాధించారు. చాలా మంది కొరియోగ్రాఫర్లు అయ్యారు, యాక్టర్లు అయ్యారు, సింగర్స్ అయ్యారు, చాలా మంది ఉన్నారు. అన్వేష్ ఇంటర్నేషనల్ లెవెల్లో పాకిపోయాడు, మొత్తం ఎక్కడికో వెళ్ళిపోయాడు. అన్ని వైజాగ్ స్థాయి లేపాడు అనమాట. ఒక రకంగా ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళాడు. అయితే ఏంటంటే చాలా మంది యూట్యూబ్ లో ఎవరెవరితో చిన్న ఇది గొడవలు న్యూసెన్స్ అయ్యి అన్వేష్ ఏదో మాట్లాడుతున్నాడు తప్పు అనేసి వాళ్ళ మీద ఇవన్నీ అది ఎంత తప్పు. ఎందుకంటే అన్వేష్ ఒక బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడు, ఒక బ్యాడ్ థింగ్స్ ఎంకరేజ్ చేయడు, ఏదో చేసుకుంటాడు, సరదాగా అందరినీ ఎంటర్టైన్ చేస్తాడు, పెద్ద పెద్ద దేశాలు చూపిస్తున్నాడు. సో అలాంటి అన్ని గురించి అందరూ తప్పు మాట్లాడితే నాకు బాధ అనిపించి ఈ వీడియో చేయాలి. అసలు అన్వేష్ ఎంత కష్టపడి వచ్చాడు, ఎంత కష్టపడి పైకి వచ్చాడు, అసలు ఎలాంటి లైఫ్ చూశాడు. సో దాని గురించి ఈ వీడియో చేస్తాను ఇవాళ. మెయిన్ రీజన్ అదనమాట. అన్వేష్ గురించి అందరికీ తెలియాలి ఎంత మంచితనం ఏంటని. సో అది వీడియోలోకి వెళ్తే, సో వైజాగ్ అనమాట. అన్వేష్ వైజాగ్, యాక్చువల్లీ మాది వైజాగ్. సో అందుకని వైజాగ్ నుంచి వచ్చి అన్ని ఎంత సాధించాడు దాన్ని బట్టి నేను వచ్చాను చాలా సాధిద్దా అని యాక్టర్ గా ఎలా సెట్ అయ్యాను. సో అదనమాట. సో అన్ని మ్యాటర్కి వస్తే అన్ని చాలా మంచోడు, ఇవన్నీ విన్నాం. అయితే ఫ్యామిలీ విషయానికి వస్తే అన్ని ఇది వైజాగ్ లోని అదొక ఇండస్ట్రియల్ ఏరియాలోనే అనమాట వాళ్ళ ఇల్లు. అయితే ఏంటంటే మరీ అంత రిచ్ అని చెప్పను, అలాగని తక్కువ చేసి మాట్లాడేవాడు చాలా తప్పు. నాకు తెలిసినంత వరకు వాళ్ళతో సాధారణంగా అలాగ వెళ్ళే హ్యాపీ గోయింగ్ ఫ్యామిలీ అనమాట. మంచి ఫ్యామిలీ, తమ్ముడు, పేరెంట్స్ ఇద్దరు, మమ్మీ డాడీ. సో అలాగా అన్ని, సో అంత అలాగా నీట్ గా బాగా జరుగుతుంది లైఫ్, చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళది ఉన్నంతలో ఎంతో కొంత హ్యాపీగా ఉండేవారు అనేసి విన్నాను. హ్యాపీ లైఫ్ బాగుంది. వాళ్ళ ఫాదర్ ఏమో అక్కడే ఇండస్ట్రియల్ ఏరియాలో సెక్యూరిటీ గార్డ్ గా వర్క్ చేసుకుంటూ అలాగే హ్యాపీగా సాగిపోయేది లైఫ్. సో బానే ఉండేది. మమ్మీ హౌస్ వైఫ్, అలాగే ఇంట్లోనే తమ్ముడు అన్వేష్ అంతా బానే ఉండేది. అయితే ఏంటంటే అనుకోకుండా ఒక రోజు ఏంటంటే వాళ్ళ పనిచేసే ఆ ఏరియాలోని అంటే అనుకోకుండా పెద్ద సిచ్యువేషన్. 1997లోని అది సెప్టెంబర్ 14th ఎల్పిజి రిలీజ్ అయిపోయింది. అంటే హెచ్పిసిఎల్ కంపెనీ ఉంటది అక్కడ, గ్యాస్ కంపెనీ, హెచ్పిసిఎల్ పెట్రోల్ కంపెనీ అవన్నీ ఉంటాయి వైజాగ్, చాలా ఇండస్ట్రియల్ ఏరియా చెప్పాను కదా. సో గ్యాస్ ఎల్పిజి రిలీజ్ అయిపోయి మొత్తం ఏరియా అంతా స్ప్రెడ్ అయిపోయి చాలా మంది చనిపోయారు. చాలా మందికి ఇప్పటికీ హెల్త్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్. ఎందుకంటే అది ఆ గ్యాస్ అది పీల్చామంటే చాలా డేంజర్ అది. సో క్యాన్సర్లు వస్తే చాలా ఉంటాయి. ఆ తర్వాత రీసెంట్లీ 2010-15 ఆ టైంలో కూడా జరిగింది. ఎప్పటికప్పుడు ఎక్కడ పడితే అక్కడ అవుతుంటాయి, పైపులు లీక్ అయిపోయి ఏదో అవుతుంటాయి వైజాగ్, చాలా ఇండస్ట్రియల్ ఏరియాలు జరుగుతుంటాయి. అయితే ఏంటంటే వాళ్ళ ఫాదర్కి ఏంటంటే అప్పటి నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చాలా సఫర్ అయ్యి అలాగా చాలా జరిగింది. ఆ ఇన్సిడెంట్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి ఇంజూర్ అయ్యి ఆల్మోస్ట్ 1 year బెడ్ రెస్ట్ లో ఉన్నారంట హాస్పిటల్లో, ఇంట్లో. అలా 1 year అయిపోయింది. అయితే ఏంటంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు పిల్లలు ఉన్నారు కదా, అన్నయ్య, తమ్ముడు, వీళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు ఏంటంటే డాక్టర్స్ ఏంటంటే ఏదైనా విలేజ్ అట్మాస్ఫియర్ మంచిది, ప్లెజెంట్ గా ఉంటది కదా, అలాంటి అట్మాస్ఫియర్ లోకి వెళ్ళిపోతే చాలా మంచిదని సజెస్ట్ చేశారంట. సజెస్ట్ చేసినప్పుడు ఏం చేశారంటే వీళ్ళు వెంటనే ఫ్యామిలీ అంతా ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ఉండే ఏరియా ప్లేస్ కి షిఫ్ట్ అయిపోయారు. సో ఎందుకంటే బాగుంటది కాబట్టి ప్లేస్, అక్కడ ఫ్రెష్ గా హ్యాపీగా ఉంటుంది, ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా. సో అక్కడికి షిఫ్ట్ అయిపోయారు. షిఫ్ట్ అయిపోతే ఏంటి, రిలేటివ్స్ దగ్గర ఎవరిదో, ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా ఆస్తి నష్టం జరిగింది. చాలా మంది చాలా కోల్పోయారు, ఇల్లు కోల్పోయారు, పొలాలు, అన్ని ఆస్తులు కోల్పోయినప్పుడు ఎవరికైనా ఫైనాన్షియల్ స్టేబిలిటీ వస్తుంది, అన్స్టేబుల్ అవుతుంది. సో రిలేటివ్స్ దగ్గర కొంత అమౌంట్ ఎంతో తీసుకొని ఆ తర్వాత ఒక షాప్, కిరాణా స్టోర్స్ లాంటిది లైట్ ఓపెన్ చేశారు, జనరల్ స్టోర్స్. అయితే అలాగా నడుస్తుంది, బాగుంది, హ్యాపీగా జరుగుతుంది. అయితే ఏంటంటే అన్ని వాళ్ళ డాడీ ఏంటంటే డైలీ ఏదో ఒక చిల్లర కాయిన్స్ ఎన్ని తెస్తారు కదా ఇంటికి, పెద్దోళ్ళు షాప్ ఏదో క్లోజ్ చేసే బిజినెస్ తర్వాత అందులోంచి కొంచెం తీసుకుంటూ ఖర్చులు పెట్టుకోవడం అలా చేశారంట. సరదాగా చిన్నప్పటి నుంచి చిలిపి. సో అలాగే చేస్తుంటే వాళ్ళ ఫాదర్ ఏంటంటే దెబ్బలాటం అలాగలా చేసి కొన్ని రోజులకి ఏంటంటే వాళ్ళ ఫాదర్ అలాగా రోజుకి 10 రూపీస్, 15 రూపీస్, 5 రూపీస్ ఎంత ఉంటాం తెచ్చి ఖర్చులు గుంచుకోమనేవారంట. సో అలాగే ఏదో జరిగేది అన్ని చిన్నప్పుడు అంతా. సో అలాగే చిన్నప్పుడు అది అలాగే గడిపాడు, అన్ని బానే ఉంది, అంత సరదాగా వెళ్ళిపోయింది. సో ఏంటంటే 10th క్లాస్ అలాగా అయిపోయింది, రిజల్ట్ వచ్చే పాస్ అవుట్, మంచి మెరిట్లు వచ్చింది. ఎందుకంటే
చిన్నప్పటి నుంచి బాగానే చదివాడు అంటే నేను వినేవాడిని. రీసెంట్ లో కూడా ఒక ఫ్రెండ్ కలిసాను, గాజువాక నుంచి వచ్చిన ఫ్రెండ్స్, చాలా మంది గాజువాకలు ఉంటారు. సో కలిస్తే మనోడు కూడా చెప్పాడు మంచిగా మంచి గుడ్ విల్ ఉంది అన్వేషణకి. సో 10th మంచి రిజల్ట్స్ వచ్చాయి, బాగుంది, డిస్టింక్షన్ లో హ్యాపీగా పాస్ అయ్యాడు, మంచి మార్క్స్ వచ్చి ఆ తర్వాత ఇంటర్లో జాయిన్ అయ్యాడు. ఇంటర్లో జాయిన్ అయ్యి ఇంకా ఎంజాయ్ లైఫ్ అదంతా అలా జరుగుతుంది హ్యాపీగా. అలాగా ఇప్పుడు ఇంటర్లోని కానీ డిగ్రీలు అన్ని టాపే అని బాగానే చదువుకునేవాడు. మంచి ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్ అనమాట. మన ఫ్యామిలీని ఎలాగ సక్రమంగా నడిపించాలి, ఎలా తీర్చిదిద్దాలి, మంచి లైఫ్ ఎలాగే వాళ్ళ పేరెంట్స్ కి, అది ఎంత చాలా మంచి ఆలోచన. అందుకని నేను అన్నీనే ఫాలో అవుతాను, ఎక్కువ అన్ని సలహాలు అవన్నీ తీసుకుంటూ ఉంటా. సో అదనమాట. సో అలాగ జరుగుతుంది. పాపం ఒక రోజు మళ్ళీ సాడ్ ఇన్సిడెంట్ ఏంటంటే 31st రోజు ఒక రోజు నైట్ వాళ్ళ మమ్మీ షాప్ దగ్గర ఉండి క్లోజ్ చేస్తున్నప్పుడు ఎవరో బైక్ తో వచ్చి గుద్దేశారు, డాష్ ఇచ్చారు. అది చాలా పాపం డిజాస్టర్ పాపం. సో ఆవిడ అలాగా ఇంకా సఫర్ అవుతూ ఈ లోపు వీళ్ళకి విషయం తెలిసింది యాక్సిడెంట్ అయిందని. సో ఇన్సిడెంట్ ఇలా జరిగింది కదా, వెంటనే తెలియగా నీకు హాస్పిటల్ తీసుకెళ్తే ఏంటంటే కాలుకి చాలా పెద్ద ఫ్రాక్చర్ అయింది, పెద్ద ఇంజూరీ అయింది వాళ్ళ మమ్మీకి. సో అది చాలా సాడ్, చాలా బాధ అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే ఒక మంచి ఆలోచనలతో ఉన్న వాళ్ళకి, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఇంట్లో ఎవరికి ఏదంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. కొంతమంది చెడు ఆలోచనలతో ఉంటారు, వాళ్ళు ఏదైనా పర్లేదు మనకు అనవసరం, కానీ మంచి ఆలోచన మంచి సంకల్పంతో ఉండే వాళ్ళకి ఏదైనా నాకు బాధ అనిపిస్తుంది. సో వాళ్ళ మదర్కి ఇలా యాక్సిడెంట్ అవ్వడం వల్ల కాల్ ఫ్రాక్చర్ అయ్యి 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ బెడ్ రెస్ట్ అంట. 2 సంవత్సరాలు అంటే చాలా లైఫ్ చాలా బ్యాక్ అయిపోద్ది, ఇన్ని పనులు పెండింగ్ పడిపోతాయి, ఇంట్లో వాళ్ళు చేసుకోవాలి, బర్డెన్ పడుతుంది, చాలా ఉంటాయి, చాలా లాస్ అవుతారు. సో ఈ పరిస్థితుల వల్ల ఏంటంటే షాప్ చూసుకోవడానికి వాళ్ళ తమ్ముడు ఇంకా స్టడీస్ అది ఆపేసి ఇంకా షాప్ చూసుకోవాల్సిన పరిస్థితి అనమాట. ఎందుకంటే ఫాదర్ కూడా అలాగే బాగోలేక అలాగే జరుగుతుంది కదా, నెమ్మదిగా వాళ్ళిద్దరు చూసుకుంటూ ఫాదర్ షాప్ దగ్గర హెల్ప్ చేసుకుంటూ వాళ్ళ తమ్ముడు చదువు మానేశాడు. ఇంకా అమ్మకేమో ఇంకా ఇలా పరిస్థితి ఉంది హాస్పిటల్లో చూసుకోవడానికి. ఇంకా అన్వేషణ హాస్పిటల్ దగ్గర చాలా జాగ్రత్త చూసుకుంటే ఏంటంటే అన్నయ్య ఇంకా ఇంటర్ ఫెయిల్ అయిపోయాడంట. ఎందుకంటే టాప్ యాక్చువల్లీ ఇప్పుడు టాప్ లో ఉండేవాడు, ఇంటర్ ఫెయిల్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే సిచ్యువేషన్స్ ఇంటి దగ్గర హాస్పిటల్లోని ఫుడ్ చేసి పట్టుకెళ్ళి ఇవన్నీ చాలా నాకు తెలుసు హారబుల్ సిచ్యువేషన్, నేను ఫేస్ చేశాను చాలా సార్లు ఇంటి దగ్గర. సో ఆ ఇయర్ అయితే ఇంటర్ ఫెయిల్ అయిపోయాడు పాపం. సో ఫెయిల్ అయిపోయాడు. కానీ ఏంటంటే మళ్ళీ వాళ్ళ మమ్మీ రికవరీ అయ్యాక కొంచెంగా ఆ తర్వాత ఇంటర్ అయితే పాస్ అయిపోయాడు నెమ్మదిగా. మళ్ళీ అలాగో పాస్ అయిపోయాడు, బాగుంది, మంచి పర్సెంటేజ్ వచ్చింది. పాస్ అయిపోయాక మళ్ళీ కొంచెం మమ్మీకి రికవరీ అయింది అన్నప్పుడు మళ్ళీ డిగ్రీలో జాయిన్ అయిపోయాడు. డిగ్రీలో జాయిన్ అవుతున్నప్పుడు కూడా మనోడు ఏంటంటే అన్ని చాలా దీనిగా జాబ్ చేసుకుంటూ నైట్ పార్ట్ టైం పబ్ లో వర్క్ చేసుకుంటూ, వైజాగ్లోనే చాలా పబ్స్ ఉండేవి, క్రోమో, వేవ్స్, రోసో, చాలా పబ్స్ ఉండేవి. ఇప్పుడు కొన్ని పబ్స్ క్లోజ్ చేశారు. ఇప్పుడు నోవోటల్ హోటల్లో ఉంటుంది, నెక్స్ట్ అక్కడ 4 పాయింట్స్ అని కొన్ని ఉన్నాయి. సో అది ఓపెన్ చేశారు ఈ మధ్యన. కొన్ని మద్దిలపాలెం దగ్గర సిఎంఆర్ సెంటర్ అక్కడ ఒకటి ఓపెన్ కొన్ని ఉన్నాయి. సో అలాగా జాబ్ చేసుకుంటూ పబ్ లో పార్ట్ టైం చేసుకుంటూ చదువుకునేవాడు. నెమ్మదిగా డిగ్రీ కూడా అలా పాస్ అయిపోయాడు, ఎక్సలెంట్ మంచి మెరిట్ తో పాస్ అయిపోయాడు, డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాడు. సో డిగ్రీ అయిపోయింది, ఎంబీఏ చేశాడు. మళ్ళీ ఎంబీఏలో హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. హోటల్ మేనేజ్మెంట్ తెలుసు కదా, పెద్ద స్టార్ హోటల్స్ లో వర్క్ చేస్తుంటారు హోటల్ మేనేజ్మెంట్ చేసి. సో అదనమాట బీబీఏ, ఎంబీఏ చాలా ఉంటాయి, సిఏ, ఇలాగా అన్ని ఎంబీఏలోని హోటల్ మేనేజ్మెంట్ చేసుకున్నాడు. హోటల్ మేనేజ్మెంట్ చేసి కూడా అక్కడ కూడా ఒక కంప్యూటర్ వర్క్ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఈవినింగ్ అది కూడా చదువుకున్నాడు. మంచి ఆలోచన, అసలు ఏ విషయంలో కూడా అప్రిషియేట్ చేయాల్సి వస్తూనే ఉంది. అంత మంచోడు, అంత మంచిగా సక్రమంగా నడుస్తున్నాడు, అంత చాలా బాగుంది. ప్లానింగ్, క్లారిటీ, ఒక విజన్ అదనమాట. సో ఎంబీఏలో కూడా అలాగా చేసుకుంటూ పార్ట్ టైం జాబ్ కంప్యూటర్ జాబ్ చేసుకుంటూ ఎంబీఏ కంప్లీట్ చేశాడు. సో ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. ఎవరికైనా సరే ఎంత గ్రాడ్యుయేట్ అయినా సరే ఏంటి ఫ్యామిలీ గురించి ఫస్ట్ ఆలోచన ఉంటుంది. మంచితనంతో మంచి ఆలోచనతో ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ గురించి ఆలోచన నీకు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చాలా మంచోడు కాబట్టి ఎక్కువ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాడు కాబట్టి అంత ఎఫర్ట్ పెట్టి అంత చేసి అంత కూడా చదివాడు, ఎంబీఏ చేసాడు హోటల్ మేనేజ్మెంట్ లో. అయితే ఇప్పుడు నెక్స్ట్ దాన్ని చూసుకోవాలంటే జాబ్ కావాలి, జాబ్ వస్తేనే శాలరీ వస్తుంది, బాగా చూసుకోగలం. సో జాబ్ గురించి హైదరాబాద్ వచ్చి చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు పాపం, చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాడంట. అటెండ్ అవుతున్నాడు కానీ ఫ్రెషర్ అనేసి జాబ్ ఇచ్చేవారు కాదు. ఎందుకంటే ఫ్రెషర్ అంటే ఎవరు ఎక్స్పీరియన్స్ రావాలంటే జాబ్ రావాలి. ఇది ఎక్కడ ఉండలేదు. బీటెక్ చేసిన వాళ్ళకి ఎవరికైనా, ఎలాంటి వాళ్ళకైనా, ఏ గ్రాడ్యుయేట్ కైనా ఎవరికైనా ఇది ప్రాబ్లం అనమాట, కామన్ ప్రాబ్లమ్. ఎక్స్పీరియన్స్ ఉంటేనే కానీ జాబ్ రాదు, జాబ్ వస్తే కానీ ఎక్స్పీరియన్స్ రాదు. సో అదనమాట. సో ఎక్స్పీరియన్స్ లేదని జాబ్ రాక ఆల్మోస్ట్ 10 to 15 ఇంటర్వ్యూస్ అలాగే అటెండ్ అయ్యి ఇంకా అలాగా డిసప్పాయింట్ అవుతుంటే అలాగా ఎవరో ఫ్రెండ్ ఒక గోవాలో వేకెన్సీస్ ఉన్నాయి పలానా హోటల్లో, ఇది రిసార్ట్ అది ఇది అనేసి ఏదో కాల్ చేశారు. సో ఏంటంటే మమ్మీ రికవర్ అయ్యి బాగున్నారు కదా, అప్పటికి ఎంతో కొంత జమ చేసి సరే ఎంతో పట్టుకెళ్ళామని. అప్పుడు గోవా వెళ్ళాలంటే ఎక్కువ అవుతుంది కదా, వైజాగ్ నుంచి వెళ్ళాలంటే అంత తక్కువలో చూసుకుని అన్ని అడ్జస్ట్ అయినా సార్. సో ఎంత అడ్జస్ట్ అయ్యేలా ఈజీగా 5,000 నుంచి 10,000 మధ్యలో అవుతుంది. సో వాళ్ళ మమ్మీకి అడిగి 5,000-10,000 అంత తీసుకుని గోవా వెళ్ళాడు. కాకపోతే గోవా వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కూడా ఇంటర్వ్యూలోని అదే క్వశ్చన్,
ఫ్రెషర్స్ కి అయితే జాబ్ ఇవ్వము, అదే సమాధానం, అదే ఇది. సో అన్ని మళ్ళీ డిసప్పాయింట్. ఎందుకంటే 15 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాక కూడా జాబ్ రాకపోతే చాలా మంది డిసప్పాయింట్ లోకి వెళ్ళిపోతారు. చాలా మంది, ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఇంటి దగ్గర వాళ్ళకి ఆశ పెడతాం జాబ్ వస్తుంది అది ఆలోచన వస్తారు, ఇవన్నీ మనకు బాధ అనిపిస్తుంది చాలా. సో నాకు ఆ బాధలు తెలుసు. సో అలాగే జరిగింది. ఆ తర్వాత ఏంటంటే తాజ్ రిసార్ట్స్ లోనే వేకెన్సీ ఉందంటే అక్కడ అయితే మట్టి జాబ్ వచ్చేసింది నీకు. ఫైనల్ గా జాబ్ కొట్టాడు. జాబ్ కొట్టి ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ బాంబే వెళ్ళిపోయాడు. బాంబేలో ఇంకా తిరగలేదు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ లెవెల్లో ఇంకా జాబ్ చేసుకుంటూ అలాగా బాంబేలో ఎక్స్పీరియన్స్ తో నెక్స్ట్ డైరెక్ట్ యూఎస్. ఇంకా బాంబేలో చేశాడు కదా ఎక్స్పీరియన్స్ తో డైరెక్ట్ యూఎస్ లో జాబ్. ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి చాలా స్కోప్ ఉంటుంది అన్నమాట. అబ్రాడ్ లో జాబ్స్ చాలా దొరుకుతాయి. సో పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లో అక్కడిక్కడ సో రిసార్ట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో ఇంకా డైరెక్ట్ యూఎస్. అయితే ఏంటంటే జాబ్ వచ్చేసింది, యూఎస్ లో సెట్ అయ్యాడు, బాగుంది, అంతా బాగుంది. కానీ ఏంటంటే ఎక్కడో ఏదో చిన్న వెళ్తే మనం ఎంబీఏ చేసినప్పుడు కానీ స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు ఎప్పుడైనా డిగ్రీలో ఇంటర్లో కానీ ఎక్కడైనా ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై చేస్తుంటాం. ఇంగ్లీష్ రాక స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి వెళ్తాం. అయినా ఏదో స్టార్టింగ్ ఎవరో మాట్లాడలేదు, ఎవడు కూడా తోపు కాదు. ఫారిన్ కంట్రీస్ అంటే ఆ లాంగ్వేజ్ అది ఇంగ్లీష్. సో వాళ్ళు మాట్లాడతారు. మన భాష తెలుగు, మన తెలుగు మర్చిపోవాలి, ఆడు ఇంగ్లీష్ మర్చిపోలేడు. ఆడు తెలుగు నేర్చుకోవడం, మన ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం ట్రై చేసి, అదే అనమాట తేడా. సో ఎవడో ఒకడు ఉంటాడు కదా చెత్తనా కొడుకులు, వాళ్ళు నవ్వేవారంట కామెంట్ చేసి అలాగేలాగా. సో ఎప్పుడైతే అన్ని జాబ్ కొట్టాడు, యూఎస్ వెళ్ళాడో, ఎవడైతే నవ్వాడో, ఎవడైతే హేళన చేశాడో వాళ్ళే వచ్చి కంగ్రాట్ చెప్పి అసలు అప్రిషియేట్ చేసి వాళ్ళందరూ. ఎందుకంటే మన దగ్గర ఈ రోజు రూపాయి లేదు, జోబిలో రూపాయి లేదంటే ఎవడో పక్కనుండు. మనం ఒక పొజిషన్ లో ఉన్నట్టు ప్రతి ఒక్కడు వచ్చేస్తాడు, ప్రతి ఒక్కరితో వచ్చేస్తుంది. సో అది కామన్, అది యూనివర్సల్ ట్రూత్ అది. సో అది అన్ని విషయంలో జరిగింది. ఫ్రెండ్స్ అందరూ వచ్చి అప్రిషియేట్ చేసేసి అబ్బాబ్బా అనేసి అయిపోయింది. సో అదేంటంటే అలా జరిగాక ఎప్పుడైనా సరే మనం ఎవడైతే మనల్ని హేళన చేసి మనం తక్కువ చూస్తున్నా, అండర్ ఎస్టిమేట్ చేస్తాడు, కమ్మ దొబ్బుతున్నాడు, మన సక్సెస్ తో ఆడికి కొట్టాలి గట్టిగా. మామూలుగా ఏం చేయలేం, ఏం పీకలాం. కానీ సక్సెస్ తో కొట్టామంటే ఆడు ఎందుకు పనికిరాడు, ఆడు జీవితాంతం కోలుకోలేడు. అలా కొట్టాలన్నమాట. గోవ మీద కొట్టినట్టు ఉండాలి కానీ కొట్టకూడదు, మాటలతో ఇచ్చేయాలి. సో అదనమాట మ్యాటర్. సో యూఎస్ లో జాబ్ చేస్తున్నాడు ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చి ఇంకా ప్రమోషన్స్ ఉంటాయి కదా, ఏ సెక్టార్ లో ఏ ఫీల్డ్ అయినా ప్రమోషన్స్ కామన్. సో జాబ్ చేస్తున్నాడు, మంచి ప్రమోషన్స్, చాలా కంట్రీస్ వెళ్ళి చాలా కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేసి ప్రమోషన్స్ వచ్చాయి. ప్రమోషన్స్ క్రూజ్ షిప్స్ లో ఎలా ఉంటుంది, పెద్ద పెద్ద కంట్రీస్ తిరుగుతుంటారు, టాప్ లేపేస్తారు అసలు. సో కంట్రీస్ అన్ని తిరుగుతూ అలాగే ఏంటంటే అన్ని కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేసి అలాగే మెక్సికో వెళ్లాల్సినది ఏదో పని పడింది. అక్కడ క్రూజ్ షిప్ లో మెక్సికో వెళ్ళాడు. మెక్సికో వెళ్ళినప్పుడు ఏంటంటే, సో మెక్సికోకి వెళ్ళక ముందే సొంత ఇల్లు ఎప్పుడైనా ఎవరికైనా డ్రీమే కదా. సో ఈ ప్రమోషన్స్ వల్ల అన్ని తిరిగి కొంచెం అక్కడ సెట్ చేసి సేవ్ చేసి మంచిగా మనీ సెట్ చేసి ఓన్ హౌస్ ఒకటి కొనేసాడు. అయిపోయింది కదా, ఈ ప్రమోషన్స్ మీద అంతా సంపాదించుకుని ఓన్ హౌస్ అయితే అప్పటికే డ్రీమ్ క్లియర్ చేసేసుకున్నాడు. అయితే మెక్సికో వెళ్ళినప్పుడు ఏం చేశానంటే, మెక్సికో ఎవరైనా సరే నేను ఇప్పుడు ఏదైనా కంట్రీ షూటింగ్కి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ అక్కడ దాని గురించి వీడియో చూస్తాం, ఒకసారి ఏంటి అని కొంచెం గ్రౌండ్ వర్క్ చేస్తాం. ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది తెలియని కంట్రీకి, తెలియని ప్లేస్ గురించి. సో గ్రౌండ్ వర్క్ చేసి నేర్చుకుంటాం. సో అలాగే ఏంటంటే మెక్సికో గురించి కొన్ని వీడియోస్ అవి చూడటం అన్ని చేశాడు, గ్రౌండ్ వర్క్ చేశాడు. అయితే ఏంటంటే వీడియోలో చూశాక మెక్సికో వెళ్ళాక వీడియోస్ లో ఒకలాగా ఉంది, ఫేక్ థంబ్నెయిల్స్, ఫేక్ స్టోరీస్, ఫేక్ చెప్పడం, ఫేక్ ఎక్స్ప్లెనేషన్ అంతా. ఇవన్నీ చూసాక మళ్ళీ మెక్సికో వెళ్ళాడు కదా, మెక్సికో వెళ్ళాక అక్కడ లైవ్ లో చూసిన పరిస్థితి వేరే ఉంది. సో అప్పుడు ఫిక్స్ అయ్యాడు ఎలాగైనా మనం ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మనం జెన్యూన్ కంటెంట్ ఇవ్వాలి, జనాలందరికీ ఏం జరుగుతుందో అదే చెప్పాలి అనేసి ఫిక్స్ అయ్యి యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాడు. అప్పుడే స్టార్ట్ చేశాడు నా అన్వేషణ అనేసి అన్య. సో అది సో మెక్సికోకి వెళ్ళిపోయాడు. ఇంకా క్రూజ్ షిప్ లో స్టార్ట్ అయింది, జాబ్ చేసుకుంటున్నాడు హ్యాపీగా. అప్పటికి 1 lakh శాలరీ. ఎందుకంటే ఎంబీఏ చేసిన, ఎంబీఏలో హోటల్ మేనేజ్మెంట్ అంటే అప్పటికి ఎక్స్పీరియన్స్ ఉన్నదంటే 1 lakh ఈజీగా స్టార్టింగ్. అందుకే ఎప్పుడైనా చదువుకోవాలి, చదువు చాలా ఇంపార్టెంట్. నేను కూడా చదువుకోవడం ఈ రోజు పెద్ద పొజిషన్ లో ఉన్నాను. సో అదనమాట, చదువు ఎప్పటికీ వేస్ట్ అవ్వదు. సో చదువుకున్నాడు కాబట్టి ఇప్పుడు ₹1,00,000 తీసుకుంటున్నాడు, క్రూజ్ షిప్ లో చేస్తున్నాడు, కంట్రీలు తిరుగుతున్నాడు. సో జాబ్ బాగుంది, చేస్తున్నాడు, ₹1,00,000 శాలరీ కదా, ఇంక సెట్ అయిపోయాను అనుకోని సరే ఇంకా ఇంటికి ఫోన్ చేసి మ్యారేజ్ ప్రపోజల్స్. ఎవరైనా సెటిల్ అయిపోయాక ఇంకా కామన్ మ్యారేజ్ చేస్తారు. సో మ్యారేజ్ చేయమని పేరెంట్స్ కి ఇంకా అలాగా మాట్లాడి అదంతా డిస్కషన్ జరిగి ఒక మ్యాచ్ చూశారు అక్కడ లోకల్లోనే. అమ్మాయి కూడా బాగుందని అని చూసుకున్నారు, అన్నీకి నచ్చింది, అంతా బాగుంది. అయితే సోషల్ మీడియాలో ఏదో సైట్ లో ఇలా అన్నీకి మెసేజ్ వచ్చి మీ ప్రపోజల్ వచ్చింది, నాకు నచ్చింది అండి, మీ ఫొటోస్ చూసాను, బాగున్నారు, ఓకే అంతా అయిపోయింది. సో వాళ్ళ మమ్మీకి చెప్పి ఓకే అనేసి పేరెంట్స్ తో మాట్లాడి సెట్ చేసి అర్థం చేసేసుకుందాం అనేసి అంటే ఇంకా ఫిక్స్ అయిపోయాడు. సో ఫిక్స్ అయిపోదాం అంటే అమ్మాయి కాల్ చేస్తే మాట్లాడితే ఇంకా నేను ఎక్కితే మేము ఎక్కువ కట్నాది ఇచ్చుకోవాలంటే అప్పుడు విలేజ్ అట్మాస్ఫియర్ అలాగే ఉంటుంది, పర్లేదండి నాకు అమ్మాయి ముఖ్యం కదా, మంచిగా ఉంటే చాలు అన్నట్టు, అన్ని మంచి మనసు కాబట్టి అన్ని సంపాదిస్తున్నాడు కాబట్టి.
సో అలాగ అనుకున్నాడు, ఓకే అనుకున్నాడు, టెన్షన్ లేదు, అయిపోతుంది. అయితే ఏంటంటే ఇంకా వెంటనే ఇండియా స్టార్ట్ అయ్యాడు. కొంచెం టైం అనుకోని ఆ తర్వాత ఇండియా స్టార్ట్ అయ్యి వచ్చాడు మ్యారేజ్ చేసుకుందామని. సో వాళ్ళు కలిసి అంతా చూసారు, అబ్బాయిని బాగున్నాడు, అంతా అయిపోయింది. సో ఏంటంటే మళ్ళీ ఇంకా వాళ్ళు డబ్బులు సెట్ చేసుకో, పెళ్లికి ఖర్చులు అవుతాయి కదా, సో ఖర్చులు అవుతాయి అనేసి ఇంకా టైం అడిగితే ఇంకా అనియా మళ్ళీ యూఎస్ కి అక్కడికి మెక్సికోకి అక్కడికి ఈ కంట్రీలో ఉన్నప్పుడు క్రూజ్ షిప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు జాబ్ చేసుకుంటూ ఒక 2 years అలా గడిచింది. సో ఏంటంటే మళ్ళీ 2 years తర్వాత ఇప్పుడే సాడ్ న్యూస్ ఏంటంటే లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది. అప్పటికి లాక్డౌన్ స్టార్ట్ అయింది, వరల్డ్ వైడ్ అంతా కొంచెం టఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, కేసెస్ అవి. సో కొంచెం ఇదంతా రికవర్ అయ్యాక మళ్ళీ పిలుస్తామని జాబ్ నుంచి అన్ని లెఫ్ట్ చేసేసి ఇండియాకి పంపించేస్తే, ఇండియాకి అయితే అన్ని వచ్చేసాడు. సో ఇండియాకి వచ్చేసి వైజాగ్లో ఉన్నాడు అప్పటికి. సో ఇండియాకి వచ్చాడు, వైజాగ్లో ఉన్నాడు. ఈ 100 days ఒకటి ట్రిప్ అయితే పెట్టుకున్నాడు. ఈ 100 days అయితే ట్రిప్ కంప్లీట్ చేసుకున్నాడు, ఎందుకంటే జాబ్ అలాగైంది. సో అందరికి ఈ లోపు చేద్దాం అనేసి సమయస్ఫూర్తితో జాబ్ అయితే లెఫ్ట్ అయ్యాక చేశాడు. 100 days వరల్డ్ టూర్ ఏదో కంప్లీట్ చేసుకున్నాడు. చేసుకొని వచ్చాక ఇంకా అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కలుస్తాం కదా, ఇంకా మ్యారేజ్ గురించి ప్రపోజల్ ఉంది కాబట్టి ఆల్రెడీ కలిసాడు. కలిసి ఇలా మాట్లాడేసరికి ఏంటంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళు జాబ్ లేదు కదా, మళ్ళీ నువ్వు వెళ్ళి యూఎస్ వెళ్ళి జాబ్ లో జాయిన్ అయితే అప్పుడు చూద్దాం అది అంటే అన్ని అన్నాడంట. లేదండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఇందులో కూడా క్లిక్ అవుతాను, ఎర్న్ చేస్తున్నా, సంపాదించుకుంటున్నాను అంటే వాళ్ళు ఒప్పుకోలేదు ఇంకా. సో ఎవరికైనా బాధ అనిపిస్తే డిసప్పాయింట్మెంట్ అయ్యి అన్ని చాలా బాధపడి ఒక 2-3 months ఇంకా అలాగా నర్వస్ ఫీల్ అయ్యి, ఎందుకంటే చుట్టాలందరూ చాలా మంది హేళన చేసిన ఉంటారు, కమ్మ దొబ్బుతుంటారు, ఎక్కిరిస్తుంటారు, చాలా మంది ఉంటారు. చుట్టాలు ఫ్రెండ్స్ లో మంచిగా సపోర్ట్ చేసి ఓదార్చిన వాళ్ళు ఉంటారు, ఎలా కమ్మదొబ్బిన వాళ్ళు ఉంటారు. సో అలా 3 months లో అలాగా ఏదో జరిగింది. అన్ని అయితే ఇంకా బాగా డిప్రెషన్ లో ఉన్నాడు అప్పుడప్పుడు అలాగా. ఇంకా సో ఇంకా చేసేది ఏముంది, ఇంకా ట్రావెలింగ్ చాలా ఇష్టం, నీకు ఎలాగో ట్రావెలింగ్ ఇష్టం కాబట్టి ట్రావెలింగ్ ఇంకా స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తున్నాడు కాబట్టి ఇంకా అందులో కంటిన్యూ చేసుకుంటే ఇంకా ట్రావెలింగ్ స్టార్ట్ చేశాడు. సో ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు, మొత్తం ఇంకా కంట్రీస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి, మొత్తం చూపించాలి అనేసి ఇంకా విచ్చలుడిగా మొత్తం చాలా కంట్రీస్ ఇంకా ఎక్స్ప్లోర్ చేసేసాడు. ఇంకా ఎలాగో అయింది. వాళ్ళ అమ్మగారు అప్పటికే సపోర్ట్ చేసి చాలా మోటివేట్ చేశారంటే, ఎందుకంటే నీలాంటి ఒక డైమండ్ లాంటి బంగారం లాంటి అబ్బాయిని వదులుకుంటే వాళ్ళకి ప్రాబ్లం, వాళ్ళదే మిస్టేక్, గానీ నువ్వు ఎందుకు బాధపడతావు అది ఇదంటే ఇంకా అదే సపోర్ట్ స్ఫూర్తితోనే ఇంకా బాగా మోటివేట్ అయ్యి ఇంకా బాధపడడం మానేసి ఇంకా ట్రావెలింగ్ స్టార్ట్ చేసి ఇంకా మొత్తం కంట్రీస్ అని ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు కదా. సో ఏంటంటే ఒక కంట్రీలో ఉండి అక్కడ నుంచి అంటార్కిటాకి వెళ్ళాలంటే మ్యాక్సిమం 6 లక్షలు అవుతుందంట, గట్టిగా 6 లక్షలు అవుతుంది. 6 లక్షలు అవుతుందని ఇంకా సబ్స్క్రైబర్స్ కాల్కి అన్ని అప్పుడే చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చున్నారు కాబట్టి అడిగితే ఒక within 1 or 2 hours లోనే 10 lakhs వేసారంట. 10 lakhs వేసేసరికి ఇంకా అన్ని ఇంకా ఆగలేదు. అప్పటికి కూడా వీడియో చేసినప్పుడు నేను చూశాను కదా, అందరికి పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటే అన్ని చెప్పేకాడు, స్టార్ట్ అయ్యాడు. ఆ వ్లాగ్ చూశాను నేను కంప్లీట్ 53 minutes ఎంత వ్లాగ్. సో అప్పటికి స్టార్ట్ అయ్యాడు, ఇంకా వెళ్ళిపోతున్నాడు అంతమంది సపోర్ట్ వల్ల. సో అంటార్కిటికా 10 lakhs తోని స్టార్ట్ అయ్యి వెళ్ళాడు. సో అలాగే అంటార్కిటికా సక్సెస్ అయిపోయింది. అక్కడ అంత చల్లు అంత దీనిగా -degrees లో చేశాడు, అంత బాగుంది. ఆ తర్వాత చైనా సిరీస్ చేశాడు. చైనా సిరీస్ ఇంకా వర్కౌట్ అయిపోయింది, బేభత్సంగా ఉంది. చైనా సిరీస్ వర్కౌట్ అయిపోయింది కదా, ఎక్సలెంట్, బాగుంది, మంచి రీచ్ వచ్చింది, అంత బాగుంది. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా ఆగలేదు ఎక్కడ. సో కెనడా చేశాడు, కెనడా వ్లాగ్ కూడా సక్సెస్ అయిపోయింది. కెనడా సిరీస్ అయితే అల్టిమేట్, ఇంకా అలా సక్సెస్ అయిపోయింది, అంత బాగుంది, అలా నడుస్తుంది. వ్లాగ్స్ చేస్తున్నాడు. చిన్న డిస్టర్బెన్సెస్ మధ్యలో వాళ్ళ వల్ల వేరే యూట్యూబర్స్ వాళ్ళు. సో సేమ్ అన్నిలాగా ఇంకొక యూట్యూబర్ రామ్ అని మంచిగా సక్సెస్ అవుతున్నాడు అనేసి అన్ని కొత్త వాళ్ళకి ఏంటంటే ఇచ్చేస్తాడు, ఎంకరేజ్ చేస్తాడు, సపోర్ట్ చేస్తాడు. సో రీసెంట్లీ తన బ్యాంకాక్ ఎక్కడ కలిసాడు అంటే అప్పుడు కూడా మంచిగా మాట్లాడి ఎంత సపోర్ట్ చేసి ఏం కావాలని చూసుకొని అంత చేశాడు. అంత మంచి మనసు. ఎందుకంటే అన్ని మెయిన్ ఏంటంటే మన రిలేషన్స్ ఎలా ఉండాలి, ఎర్న్ చేయాలి, ఎలా పిల్లలు ఎలా బాగుపడాలి, స్టూడెంట్స్ ఎలా చదువుకోవాలి, పనికిమాల జోలికి వీటికి ఎలా వెళ్ళకూడదు, ఎంత దూరంగా ఉండాలి. సో అన్నిటికి వాల్యూస్ అవన్నీ చెప్పి, స్టాక్ మార్కెట్స్ లో చాలా మంది నష్టపోతుంటారు, అవన్నీ వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం జాగ్రత్తగా ఎలా చేయాలి ఏంటని అన్ని నేర్పించి అలాగా, ఎందుకంటే అందరూ బాగుండాలి అనుకుంటాను అలాగా అన్ని కూడా. సో అవన్నీ నేర్పించి అలాగా అందరికి క్లోజ్ అయిపోయి అందరి దగ్గర మంచి గుడ్ విల్ వచ్చేసింది. చాలా చాలా సక్సెస్ఫుల్ అయ్యాడు అలాగే మొత్తం. సో మంచి గివింగ్ నేచర్ అనమాట. ఎందుకంటే ఎవరు కూడా నెవర్ గివ్ అప్ అది ఒక్కటే మైండ్ లో పెట్టుకోవాలి, ఓడిపోకూడదు. ఏదైనా ఓటమి వచ్చిందంటే అది మన గెలుపుకి పెద్ద సక్సెస్ కి పునాది అనమాట, పిల్లర్ లాంటిది. ఎందుకంటే నెవర్ గివ్ అప్ ఎవరు చేయకూడదు, ఎప్పుడు గివ్ అప్ చేయకూడదు. సో అలాగా అన్నీ ఇంకా అంత మంచిగా అంత దీనిగా నెవర్ గివ్ అప్ అన్నట్టు అసలు
గివింగ్ నేచర్ తో ముందుకెళ్ళిపోవడం వల్ల. సో ఇది ఓన్లీ అన్వేషణ సక్సెస్ కాదు, అందరూ ఇలాగే సక్సెస్ అవ్వాలని అన్ని ఎప్పుడు కోరుకుంటుంటాడు అనమాట. సో అదేనమాట, ప్రతి ఒక్కరు ఇలాగే ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు అసలు కృంగిపోకూడదు. డబ్బులు ఉండవు, సపోర్ట్ చేయరు, తిడతారు, చాలా మంది ఎంకరేజ్ చేయరు. మనం ఒకటి చేస్తే ఆల్ అవుట్ చేయమంటారు. ఇవన్నీ పట్టించుకోకూడదు. మనం ఏం పెట్టుకున్నా గోల్ అదే చేయాలన్నమాట. అది చేయడానికి ఎప్పుడు అన్ని కృషి చేస్తుంటాడు. అందుకని అన్ని గురించి గొప్పగా తెలుసుకున్నాను కాబట్టి అన్ని గురించి చెప్తున్నాను. వీడియో చూసిన అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఎందుకంటే అన్ని గురించి చెప్పడానికి, ఇంక మంచి మంచి మ్యాటర్లు చెప్పడానికి ఈ ఛానల్ ఉంది. నేను కూడా అలాగే చాలా కష్టాలు పడి వచ్చాను. కష్టాల నుంచి చెప్తా, ఒక రోజు మొత్తం వీడియో చేస్తాను, ఎలాగ సపోర్ట్, ఎంత సక్సెస్ అయ్యాను, ఏంటి, ఏ కష్టాలు చూసి వచ్చాను పైకి అనేసి.